ఐపీఎల్ చరిత్రలో 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ అంటే ఒక బ్రాండ్, ఒక పవర్ హౌస్. కానీ ఈ 2026 సీజన్లో మనం చూస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు నిజంగా అదేనా అనే సందేహం ప్రతి క్రికెట్ ప్రేమికుడిలో కలుగుతోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అని పేరు తెచ్చుకున్న జస్ప్రీత్ బుమ్రా వికెట్లు తీయడానికి అల్లాడిపోవడం, టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూంలో కన్నీళ్లు పెట్టుకోవడం, గెలుపు ముంగిట ఉండి కూడా పరాజయాలను మూటగట్టుకోవడం, అసలు ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూంలో ఏం జరుగుతోంది? ఒకప్పుడు ప్రత్యర్థులను వణికించిన ముంబై అటాక్ ఇప్పుడు ఎందుకు ఇంత బలహీనంగా మారింది? బుమ్రా ఫామ్కి అసలు ఏమైంది? ఎందుకని ఒక్క వికెట్ కూడా తీయలేకపోతున్నాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ముంబై ఇండియన్స్ ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే పాయింట్ల టేబుల్లో వారు 9వ స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ రేస్లో చాలా వెనుకబడి ఉన్నారు. 8 మ్యాచ్లు ఆడి కేవలం 2 విజయాలతో 4 పాయింట్లు మాత్రమే సాధించిన ముంబై జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతోంది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ వారి ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ఆ మ్యాచ్లో ముంబై బ్యాటర్లు అద్భుతంగా రాణించి 243 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ బౌలర్లు దానిని కాపాడలేకపోయారు. కేవలం 18.4 ఓవర్లోననే హైదరాబాద్ ఆ లక్ష్యాన్ని ఛేదించడంచడం ముంబై బౌలింగ్ వైఫల్యానికి పరాకాష్ట. ఈ సీజన్లో ముంబై పేస్ బౌలింగ్ సగటు 65.8గా ఉంది. ఇది ఈ ఐపీఎల్లోని అన్ని జట్ల కంటే అత్యంత దారుణమైన రికార్డు. స్టార్ ప్లేయర్లతో నిండిన జట్టు ఇలా పతనం కావడం అభిమానులకు జీర్ణించుకోవడం కష్టంగా మారింది. అయితే ఈ పతనానికి ప్రధాన కారణం జస్ప్రీత్ బుమ్రా ఫామ్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. బుమ్రా అంటే యార్కర్లకు పెట్టింది పేరు. పవర్ ప్లేలో వికెట్లు తీయడంలో దిట్ట. కానీ ఈ సీజన్లో బుమ్రా ఒక మామూలు బౌలర్లా కనిపిస్తున్నాడు. 8 మ్యాచ్లో అతను తీసింది కేవలం 2 వికెట్లు మాత్రమే, అది కూడా 132 యావరేజ్తో. అంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బుమ్రా కెరీర్లోనే ఇది అత్యంత దారుణమైన సీజన్గా నమోదైంది. వికెట్లు తీయకపోవడమే కాకుండా అతను పరుగులు కూడా ధారాళంగా ఇస్తున్నాడు. హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లో 54 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బుమ్రా వరుసగా 5 మ్యాచ్లో వికెట్ లేకుండా మైదానాన్ని వీడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే బుమ్రా ఎందుకు ఇలా విఫలమవుతున్నాడు అనే దానిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. మాజీ ఆటగాడు వసీం జాఫర్ అభిప్రాయం ప్రకారం బుమ్రా 100% ఫిట్గా లేడు. అతని బాడీ లాంగ్వేజ్ మునుపటిలా షార్పుగా లేదని, వరల్డ్ కప్లో మనం చూసిన ఆ ఉత్సాహం, నియంత్రణ ఇప్పుడు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. బంతిని విడిచేటప్పుడు ఉండాల్సిన ఆ వేగం, రెదం బుమ్రాలో లోపించాయని జాఫర్ విశ్లేషించారు. మరోవైపు ఇర్ఫాన్ పఠాన్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించారు. ఈ సీజన్లో బుమ్రా తన వేగాన్ని తగ్గించి ఎక్కువగా స్లోయర్ బాల్స్పై ఆధారపడుతున్నారట. సగటున 130 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ దాదాపు 44% బాల్స్ను స్లోయర్ వన్లుగా వేస్తున్నాడని, దీనివల్ల ప్రత్యర్థి బ్యాటర్లు అతన్ని సులభంగా ఎదుర్కొంటున్నారని పఠాన్ వివరించారు. వేగాన్ని పెంచి కేవలం 35% మాత్రమే స్లోయర్ బాల్స్ వేస్తే బుమ్రా మళ్లీ ఫామ్లోకి వస్తాడని ఆయన సూచించారు. బుమ్రా వైఫల్యం ముంబైకి కేవలం మైదానంలోనే కాదు, ఆర్థికంగా కూడా పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ముంబై ఇండియన్స్ అతని కోసం వెచ్చించిన 18 కోట్ల రూపాయల వేతనాన్ని బట్టి చూస్తే ఈ సీజన్లో అతను వేసిన ప్రతి బాల్ విలువ సుమారు 6,45,000 రూపాయలు. హైదరాబాద్ మ్యాచ్లో అతని వైఫల్యం వల్ల జట్టుకు సుమారు 1,55,00,000 రూపాయల నష్టం వాటిల్లిందని ఒక డేటా మోడల్ విశ్లేషించింది. ఒక ప్రీమియం బౌలర్గా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవలసిన బుమ్రా పవర్ ప్లేలో నియంత్రణ కోల్పోవడం మరియు డెత్ ఓవర్లలో భారీగా పరుగులివ్వడం ముంబై కొంపముంచుతోంది. ముంబైకి బుమ్రా ఒక ఎమర్జెన్సీ బ్రేక్ లాంటివాడు. కానీ ఇప్పుడు ఆ బ్రేక్ పనిచేయకపోవడంతో జట్టు పరాజయాల దిశగా దూసుకుపోతోంది. జట్టులో గందరగోళానికి మరో కారణం
నాయకత్వ మార్పు మరియు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించడంపై ముంబై అభిమానులు మొదటి నుంచి ఆగ్రహంగానే ఉన్నారు. గ్రౌండ్లో హార్దిక్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా విమర్శలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా బుమ్రాకు మొదటి ఓవర్ ఇవ్వకపోవడంపై విమర్శలు రావడంతో హార్దిక్ ఘాటుగా స్పందించాడు. బుమ్రా తన కెరీర్లో కేవలం 7-8 సార్లు మాత్రమే మొదటి ఓవర్ వేశాడు. ఇది కేవలం నా సమస్య కాదు, అందరూ కెప్టెన్ల సమస్య అని అతను బదులిచ్చాడు. అయితే గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో బుమ్రాకు మొదటి ఓవర్ ఇవ్వగానే అతను వికెట్. తన సారథ్యంలో 5 ట్రోఫీలు అందించిన జట్టు వరుసగా ఓడిపోతుంటే రోహిత్ తట్టుకోలేకపోతున్నాడు. హైదరాబాద్తో మ్యాచ్లో కేవలం 4 పరుగులు చేసి అవుట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూంలో రోహిత్ ముఖం చాటుకుని ఏడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సీజన్లో రోహిత్ ఫామ్ కూడా ఆందోళనకరంగా ఉంది. మొదటి 7 ఇన్నింగ్స్లో 297 పరుగులు చేసిన రోహిత్ ఆ తర్వాత 5 ఇన్నింగ్స్లో కేవలం 34 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వరల్డ్ కప్ దగ్గర పడుతున్న తరుణంలో భారత కెప్టెన్ ఇలాంటి మానసిక స్థితిలో ఉండడం టీమిండియాకు కూడా ఆందోళన కలిగించే విషయమే. ఆకాశ్ చోప్రా వంటి విశ్లేషకులు రోహిత్ తన రెదం కోల్పోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ముంబై కోచింగ్ స్టాఫ్ మాత్రం తమ ఆటగాళ్లను సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాటింగ్ కోచ్ కీరన్ పోలార్డ్ మాట్లాడుతూ బుమ్రా కూడా మనిషే, అతను కూడా తప్పులు చేయవచ్చు, ఒక చెడ్డ సీజన్ ఉండే హక్కు అతనికి ఉంది అని విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేశారు. బుమ్రా ముంబై మరియు ఇండియా కోసం చేసిన అద్భుతమైన పనులను మనం గుర్తుంచుకోవాలని, అతను త్వరలోనే గొప్పగా పుంజుకుంటాడని పోలార్డ్ ధీమా వ్యక్తం చేశారు. హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే కూడా బుమ్రాకు మద్దతుగా నిలిచారు. వరల్డ్ కప్ నుంచి బుమ్రా ఒక చిన్న నిగ్గిల్తో ఇబ్బంది పడుతున్నాడని, అందుకే అతని వేగం మొదట్లో తగ్గిందని ఆయన వెల్లడించారు. ఇప్పుడు అతని వేగం మళ్లీ పెరుగుతోందని, ఒకసారి వికెట్లు తీయడం మొదలు పెడితే అతన్ని ఎవరూ ఆపలేరని మహేలా చెప్పుకొచ్చారు. అయితే ఇతర బౌలర్లు బుమ్రాకు సహకారం అందించకపోవటం కూడా ఒక మైనస్ పాయింట్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇప్పుడు కేవలం గణిత లెక్కలపైనే ఆధారపడి ఉన్నాయి. 14 మ్యాచ్లో 16 పాయింట్లు వస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయమవుతుంది. అంటే మిగిలిన 7 మ్యాచ్లో ముంబై కనీసం 6 మ్యాచ్లు గెలవాలి. ఒకవేళ 5 మ్యాచ్లు గెలిచి 14 పాయింట్ల వద్ద నిలిచినా ఇతర జట్ల ఫలితాలపై మరియు నెట్ రన్ రేట్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. గతంలో 2015లో ముంబై ఇలాగే మొదటి 7 మ్యాచ్లో కేవలం 2 విజయాలతో ఉండి ఆ తర్వాత అద్భుతమైన క్యాంబ్యాక్ ఇచ్చి ఛాంపియన్గా నిలిచింది. అటువంటి ఒక చారిత్రక క్యాంబ్యాక్ కోసం ఇప్పుడు హార్దిక్ పాండ్యా సేన ప్రయత్నించాలి. కానీ బౌలింగ్లో లోపాలు, కెప్టెన్సీ చుట్టూ వివాదాలు, స్టార్ ప్లేయర్ల ఫామ్ లేమి మధ్య ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో కాలమే నిర్ణయించాలి. ముగింపుగా చూస్తే ముంబై ఇండియన్స్ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం మనకొక పాఠాన్ని నేర్పుతోంది. క్రికెట్లో ఎంతటంతటి గొప్ప ఆటగాడైనా, ఎంతటి బలమైన జట్టైనా సరే పరిస్థితులు అనుకూలించకపోతే కిందకు పడిపోక తప్పదు. జస్ప్రీత్ బుమ్రా వైఫల్యం కేవలం అతని వ్యక్తిగత సమస్య కాదు, అది జట్టు మొత్తం వ్యూహంలో ఉన్న లోపం. రోహిత్ శర్మ కన్నీళ్లు ఆ జట్టుపై అతనికున్న ప్రేమని చూపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంపాదించుకోవాలంటే కేవలం బుమ్రా వికెట్లు తీయడమే కాదు, జట్టు మొత్తం ఏకతాటిపైకి వచ్చి ఒక కంప్లీట్ గేమ్ ఆడాలి. మరి ముంబై ఇండియన్స్ ఈ గడ్డడ్డు కాలాన్ని దాటి ప్లే ఆఫ్స్ చేరుతుందని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.